దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్. బుధవారం జాన్యువరి 28. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. 1 దినవృతం 29:9. వారు పూర్ణ మనస్సుతో ప్రభువునకు కానుకలు ఇచ్చిన దినము నిజముగా దావీదునకును ఇశ్రాయేలు జనాంగమంతటికిని ఆనందదాయకమైన దినమని మనమనవచ్చును. యెహోవా యందలి ఆనందమే వారికి బలమయ్యెను. అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవనిమిత్తమును ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్ముని మీరు అప్పగించుకొనుటకు సిద్ధముగా ఉన్నారు? ఈ లోక సంబంధమైన సంఘమని పిలువబడు దానిలో కాదుగాని క్రీస్తు శరీరమైన పరలోకపు సంఘమునందు సేవచేయుటకు మనఃపూర్వకముగా నిన్ను నీవు అప్పగించుకొనిదవా? నీ ముందు నిలువబడి తన గాయపరచబడిన చేతులను నీవైపు చాచి బ్రతిమిలాడుచున్న ఆయన మాటలను దయచేసి వినుము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? 1 దినవృతం 29:5. ఇది దావీదును నిజముగా ఆనందింపజేసినది. నీవు నీ జీవితమును, డబ్బును, తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడినట్లు ఇష్టపూర్వకముగా ధారాళముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరియంతో అధికముగా సంతోషపెట్టదా? అప్పుడే నీవు దేవుని యందలి సంతోషము యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలిగెదవు. అదే నీకు బలమగును. ఇదే నిజమైన ఆనందము. అట్టి ఆనందమే సర్వసంఘమునకు ఆనందమును తీసుకొని రాగలదు. దానిపై నీ కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. హెబ్రీ 9:5. కరుణాపీఠము యొక్క 2 కొనలను, ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. నిర్గమం 25:18-19. కెరూబుల ముఖములు కృణాపీఠము తట్టు ఉండవలెను. కెరూబుల రెక్కలు కృణాపీఠమును కప్పుచుండును. ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు బల్యర్పణ రక్తముతో అతిపరిశుద్ధ స్థలములోనికి వెళ్లి రక్తమును కృణాపీఠముపై ప్రోక్షించును. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడెల్లా కెరూబుల మధ్య నుండియే మాట్లాడును. కీర్తనలు 80:1లో దేవుణ్ణి కెరూబుల మీద ఆసీనుడైన వానిగా చూస్తున్నాము. కెరూబుల ముఖములు ఎడతెగక కృణాపీఠము వైపుగా నుండినట్లు మన ముఖములు, నేత్రములు కూడా ఎడతెగక కృణాపీఠము మీద ఉండవలెను. మన నేత్రములను కృణాపీఠము వైపు త్రిప్పిన వెంటనే సాతాను మనకు అనేక అనుమానములను, మనపై అనేక నేరములను మోపును. తద్వారా మన సంతోషమును, సమాధానమును సాతాను దొంగిలించును. మనము మన నేత్రములను కృణాపీఠము వైపు త్రిప్పిన వెంటనే సాతాను మన నుండి పారిపోయి ప్రభువు కృప మరల మనకు దొరుకును. కెరూబులకు బలమైన రెక్కలుండెను. రెక్కలు అనేక రీతులుగా ఉపయోగించబడును. రెక్కల సహాయంచే పక్షులు ఏ ఆటంకమూ లేకుండా ఎగురును. రెక్కలు స్వాతంత్రమును, హద్దుబాటులను జయించుటను సూచించును. మన బంధకముల నుండి స్వతంత్రులనుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఈ విధముగా ప్రతి విగ్రహారాధన నుండి ప్రభువు మనలను విడిపించి పరిశుద్ధులనుగా చేయును. రెక్కలు భద్రత కొరకే ఇవ్వబడినవి. కొన్ని పక్షులు తమ పిల్లలను రెక్కలతో భద్రపరుచుట మనకెంతో ఆదరణ కలిగించును. తుఫానులు వచ్చినప్పుడు మన ఇండ్లు కారుట ఆరంభించునుగాని రెక్కల గుండా నీరు ప్రవేశించదు. బయట ఎంత తుఫాను ఉన్నప్పటికీ రెక్కలలో దాగి ఉన్న పక్షిపిల్లలు భద్రముగా ఉండి వెచ్చగా ఉండును. అదే రీతిగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతివిధమైన తుఫానులో భద్రపరచబడుదుము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తనలు 91:4. అలిసిన వానిని ఊరడదించు మాటలు. మనుష్యులను సంతోషపెట్టువారైనా కంటికి కనబడవలేనని కాక ప్రభువును భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై అన్ని విషయములలో విధేయులయుండుడి. కొలస్సీ 3:22. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసులముగా ఇంటిలోగాని బయటగాని ఏ పని ఇవ్వబడినను దానిని మనము హృదయపూర్వకముగా చేయవలెను. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఇది గొప్ప రహస్యము. మనం ఏమి చేసినను ఆయన నిమిత్తం మనస్ఫూర్తిగా చేయవలెను. కొలస్సీ 3:23. ఒక హాస్పిటల్లో ఒక విశ్వాసి అయిన నర్సు కలదు. ఆమె తన పనిలో ఎంతో నమ్మకముగా ఉండేది. కొంతకాలమైన తర్వాత ఆమెకొక క్రొత్త వార్డులో డ్యూటీ వేయబడేది. అక్కడ కూడా యథాప్రకారముగా తన పనులను ఖచ్చితముగా మనస్ఫూర్తిగా చేయుచు వార్డులో ఉన్న ప్రతి ఒక్కటిని ఎంతో క్రమముగా శుభ్రముగా ఉంచెను. ఇదంతా చూసిన ఒక రోగి వార్డును పర్యవేక్షించుటకు ఎవరు వస్తున్నారని ఆమెనడిగెను. ఆమె ఎవరూ రావడం లేదని చెప్పెను. అప్పుడు ఆ రోగి, అలాంటప్పుడు ఎందుకంత కష్టపడి పనిచేస్తున్నావు అని చెప్పెను. ఆమె ఆ వార్డుకు ముందు ఉన్న నర్సులెవరూ తమ పనులను ఇంత క్రమముగా నమ్మకముగా చేయలేదని ఫిర్యాదు చేసెను. అప్పుడు ఆమె తాను ఏ మనిషినీ సంతోషపెట్టుటకు కాదుగాని తన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును సంతోషపెట్టుటకు పనిచేస్తున్నానని జవాబిచ్చెను. ప్రభువు మనకప్పగించిన ఏ విధమైన పని అయినను ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు మనము నేర్చుకొనవలెను.
1932 సంవత్సరంలో నేను ప్రభువు యొక్క సేవకు సమర్పించుకొన్నప్పుడు నేను ఎలాంటి పని, ఆహారం, వాతావరణ పరిస్థితులు లేక ఏ విషయంలోనైనా స్వంత ఇష్టము కోరననియూ ఆయన నన్ను ఎక్కడికి పంపినను వెళ్ళుటకు సిద్ధముగా ఉంటాననియూ ప్రభువుకు వాగ్దానం చేసెను. ఆయన మనకు ముందుగా, మన వెనుక, మనతో వెళ్ళును. మరియు ఆయన మనకు ఏ విధమైన పనిని అప్పగించినను అది ఆయన పరిపూర్ణ చిత్తము ఏర్పాటులో ఉన్నంతవరకు దానిని మనము ముగించగలుగుటకు బలమిచ్చును. యెరూషలేము ప్రాకారములు కట్టులో నెహెమ్యాకు సహాయం చేయుటకు వచ్చిన వారిలో కొందరు అర్హతలు గల వడ్రంకిలు లేక మేస్త్రులు కాకపోయినను ఆ పని కేవలం దేవుని నుండి వచ్చినది గనుక వారు దానిని అంగీకరించిరి. ఫలితముగా ఆ పనికి అవసరమైన నేర్పరితనము, జ్ఞానము దేవుడే వారికి అనుగ్రహించెను. మరొక ప్రక్క కొందరు పనిని మనస్ఫూర్తిగా చెయ్యనివారు గలరు. నెహెమ్యా 3:5లో అధికారులు నిజంగా పనిచేయుటకు నిరాకరించలేదు, అయినప్పటికిని వారు మనస్ఫూర్తిగా పనిచేయునట్లు చూదురు. మా పరిశుద్ధ కూటముల సమయంలో వివిధ పనులు స్వచ్ఛందంగా చేయుటకు మేమడిగినప్పుడు కొందరు మొదటి కొన్ని దినములు ఎంతో సంతోషముగా పనిచేయుటకు వచ్చుదురు. అయితే దినములు గడుచుకొలది దేవుని మందిరములో వారికప్పగించబడిన పనిలో తమ పూర్తి భాగమును తీసుకొనవలెను అన్న విషయమును మరచిపోయి వారు ఆసక్తిని పోగొట్టుకొనుదురు.